దేవుని సన్నిధానంలో నీ పరిచర్య దీవించబడుతుంది. నీ యొక్క సేవ, నీ యొక్క కష్టము దీవించబడుతుంది. ఒకవేళ నువ్వు సేవ చేయకపోయినా నువ్వు ఇంటిలో కష్టపడుతున్నావేమో, హింసించబడుతున్నావేమో, నీ కుటుంబంలో, నీ వంశములో, నీ గ్రామంలో, నీ ఇంటిలో నువ్వు ఎక్కడైతే హింస పొందుతున్నావో, బాధపడుతున్నావో, ఒంటరిగా విడిచిపెట్టబడ్డావో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. సహోదరి, సహోదరుడా, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడానికి జీవము కలిగిన వాడు, చనిపోయిన వాడు కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. నేను మృతుల్లో నుండి తిరిగి లేచాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో పిల్లలు ఆయన జీవితంలో. 26వ వచనం చదువుదాం. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల్లోనూ ఆపదల్లోనూ, అరణ్యములలో